పెద్ద నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీల వైపు మొగ్గు చూపుతున్న ప్రజలకు ప్రముఖ మొబైల్ వాలెట్ పేటీఎం అండగా నిలుస్తోంది. చిరు వ్యాపారులకు ఎంతో ఉపకరిస్తున్న ఈ యాప్ ద్వారా రోజుకు 60 లక్షల మంది వినియోగదారులు లావాదేవీలు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో మరింత మంది తమ సేవలను వినియోగించుకునేలా కార్యాచరణతో ముందుకు సాగుతుంటున్నామంటున్న పేటీఎం సీనియర్ ఉపాధ్యక్షుడు కిరణ్ వాసిరెడ్డితో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి. రద్దుతో చిల్లర కష్టాలు పడుతున్నటువంటి ప్రజలు వాళ్ళకు లభించినటువంటి వ్యాలెట్ల ద్వారా నగదు రహిత లావాదేవీల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా ఎక్కువ జనాదరణ పొందుతున్నటువంటి పేటీఎం యాప్ను డౌన్లోడ్ చేసుకొని నగదు రహిత లావాదేవీలు జరుపుతున్నారు. ఇటు పట్టణాల్లో కానీ అటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించినటువంటి ఈ పేటీఎం యాప్కు సంబంధించి మరిన్ని వివరాలు మనతో పంచుకోవడానికి పేటీఎం వైస్ ప్రెసిడెంట్ కిరణ్ వాసిరెడ్డి గారు మనతో పాటున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. కిరణ్ గారు, డిమాండేషన్ తర్వాత పేటీఎం అనేది ఇప్పుడు చాలా విస్తృతంగా జనాల్లోకి వెళ్ళింది. సో దానికి సంబంధించి ఎంతవరకు ఇప్పుడు ప్రస్తుతం మీ పేటీఎం ఎంతవరకు గ్రోతింగ్ ఉంది? మేము డిమానిటైజేషన్ తర్వాత చాలా ఫినామినల్ గ్రోత్ విట్నెస్ చేస్తున్నామండి. మేము ఆల్మోస్ట్ 300% మోర్ ట్రాన్సాక్షన్స్ చూస్తున్నాం. 8th నవంబర్ ముందు మాకు రఫ్లీ అరౌండ్ 25 లక్షల ట్రాన్సాక్షన్స్ అయ్యి ప్రతి రోజుకి. ఆ నెంబర్ వచ్చి ఇప్పుడు అరౌండ్ 60 నుంచి 70 లక్షల రోజు ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. ఇది కాక మా ప్రతిరోజు లక్షన్నర జనాలు యాడ్ అయ్యేవారు మా ప్లాట్ఫామ్కి, న్యూ యూజర్స్. అది ఇప్పుడు వచ్చి 5 నుంచి 6 లక్షల యూజర్స్కి అవుతుంది. ఓవరాల్గా ఇఫ్ మీరు చూస్తే మాది ఆల్రెడీ 16 crore పీపుల్ వాడుతున్నారు మా యాప్ని. అండ్ లుకింగ్ ఎట్ దిస్ గ్రోత్ అండ్ ది నెంబర్ ఆఫ్ యూజర్స్, వెరీ సూన్ వీ వాంట్ టు గెట్ టు 50 crore అనమాట బై 2019. ఎక్కువగా ఎక్కడ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి పేటీఎం నుంచి? అంటే సిటీ నుంచా, అంటే అర్బన్ నుంచా, రూరల్ నుంచి? మా దగ్గర మోరల్స్ మిక్స్ అరౌండ్ 55 to 60% సిటీస్, టాప్ మెట్రోస్, టాప్ సిటీస్ నుంచి వస్తున్నాయి. మిగతా 40-45 స్టిల్ మా దగ్గర రూరల్ సైడ్ నుంచి కూడా వస్తున్నాయండి, విచ్ ఈస్ ఆల్ ఇట్స్ పాజిటివ్ సైన్. అండ్ వీ ఎక్స్పెక్ట్ దిస్ బ్యాలెన్స్ టు రిమైన్ ఇన్ ఫ్యూచర్ యాజ్ వెల్, బికాజ్ ఈరోజు స్మార్ట్ ఫోన్స్ అన్నా, మొబైల్ ఇంటర్నెట్ అన్నా మీకు రూరల్లో ఎంత యాక్సెసిబుల్ అంతే మెట్రోస్లో యాక్సెసిబుల్. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లో మొబైల్ ఇంటర్నెట్ సహాయంతో పనిచేసేటువంటి యాప్ ఇది. సో మరి స్మార్ట్ ఫోన్ వల్ల మొబైల్ ఇంటర్నెట్ యాక్సెస్ లేని ప్రాంతాల్లో దీన్ని ఎలా వర్కౌట్ చేస్తున్నారు? మేము చాలా ఫీచర్స్ కూడా కొన్ని వర్క్ చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్, మీ దగ్గర యాప్ ఉండి సపోజ్ ఇంటర్నెట్ లేకపోతే మేము వితిన్ ఆఫ్లైన్ కూడా మీరు పేమెంట్ చేయవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్, ఒక్కోసారి మీరు పార్కింగ్లో బేస్మెంట్కి వెళ్ళిపోతారు, మీకు ఇంటర్నెట్ ఉండదు. సో స్టిల్ యూ కెన్ ట్రాన్సాక్ట్ యూజింగ్ అవర్ వాలెట్. సో వీఆర్ వర్కింగ్ ఆన్ మెనీ సచ్ థింగ్స్ వేర్ ఇట్స్ ఎనేబుల్స్ యూ టు పే డిజిటలీ యూజింగ్ అవర్ వాలెట్. అంటే నగదు అంటే పేటీఎం నుంచి ట్రాన్సాక్షన్స్ ఎంత ఇంపార్టెంటో వాటిని సెక్యూరిటీగా, సేఫ్గా ఉంచడం కూడా అంత ఇంపార్టెంట్. ఇటు కస్టమర్ కావచ్చు, అటు మర్చెంట్ కావచ్చు. సెక్యూరిటీ పరంగా పేటీఎంని ఏ విధంగా మీరు సురక్షిస్తున్నారు? దాని మీద ఎలాంటి నమ్మకం కస్టమర్స్లో కానీ, మర్చెంట్స్లో కానీ ఎలాంటి నమ్మకం వాళ్ళలో ఇస్తున్నారు? మీరు టోటల్ మర్చెంట్ బేస్ కానీ మా యూజర్ బేస్ కానీ చూస్తే మీకు తెలుస్తుంది ఎంతమంది జనాలు మా మీద ట్రస్ట్ పెట్టుకున్నారు. వీ హ్యావ్ మా దగ్గర 16 కోట్ల యూజర్స్, 15 లక్షల మర్చెంట్స్ ఉన్నారు మా ప్లాట్ఫామ్, విచ్ ఇస్ క్వైట్ ఎ లార్జ్ నెంబర్. అండ్ దిస్ ఈస్ గ్రోయింగ్ ఫినామినలీ ఎట్ ఎ వెరీ ఫాస్ట్ రేట్. మేము చాలా రోజు ఆల్గోరిథమ్స్, ప్లాట్ఫామ్స్, సిస్టమ్స్ మీద పనిచేస్తున్నాం అండి. సో దట్ దేర్ ఇస్ నథింగ్ కైండ్ ఆఫ్ ఎ బ్రీచ్ ఆర్ ఎ సెక్యూరిటీ థింగ్ దట్ కెన్ హ్యాపెన్. ఇలాంటి యాప్స్ కానీ త్వరగా హ్యాక్ చేయడానికి హ్యాకర్లకి చాలా సులువుగా ఉంటుంది. సో దానికి సంబంధించి సెక్యూరిటీ ఫీచర్స్ ఏమున్నాయి ఇందులో? కస్టమర్ ఏ విధంగా దాన్ని అలర్ట్గా ఉండాలి? సో ఈ యాప్లో చాలా సెక్యూరిటీ ఫీచర్స్ ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఉన్నాయండి. ఫర్ ఇన్స్టెన్స్, మాకు మీరు ఎప్పుడైనా లొకేషన్ మార్చినా, మీరు డివైస్ మార్చినా ఆటోమేటిక్లీ మీరు లాగౌట్ అయిపోతారు. అది చాలామంది తెలియదు. ఎందుకు లాగౌట్ అవుతారంటే, మాకు ఎప్పుడైనా మా సిస్టమ్స్ ప్లాట్ఫామ్స్కి మీరు ఇంకో యూజర్ అవ్వచ్చు అన్న డౌట్ ఉంటే అది ఆటోమేటిక్లీ మిమ్మల్ని లాగౌట్ చేసి కొత్త ఓటీపీ అడుగుతుంది. అలాగే చాలా ఫీచర్స్ ఉన్నాయి. మీరు డబ్బులు సడన్గా ఎక్కువ అమౌంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినా, తీసుకున్నా, అవి చాలా బిల్ట్ ఇన్ మెజర్స్ ఉన్నాయి టు ఎన్షూర్ దట్ ది security aspects are taken care of. So it's completely safe, secure and easy to use, and that is what is pushing the usage and the growth further. ఇది కిరణ్ వాసిరెడ్డి గారు చెప్తున్న తన పేటీఎం సంబంధించి జరుగుతున్న లావాదేవీలు పట్టణ ప్రాంతంలో కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా తమ సేవలను ఇంకా విస్తరించి ప్రభుత్వం అనుకున్నటువంటి నగదు రహిత లావాదేవీలు ఉండే విధంగా తాము కృషి చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రేమ్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.